హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష కులమును నీవే గోవిందుడానా కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడానా కలిమియు నీవే కరుణానిధి తలకును నీవే ధరణీధరానా నెలవును నీవే నీరజనాభ అంతయు నీవే హరి పుండరీకాక్ష తనువును నీవే దామోదరానా మణికియు నీవే మధుసూదనా తనువును నీవే దామోదరా నా మణికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడానా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష కుతుగు నీవే పురుషోత్తమా పున నట్ట నడుమ నీవే నారాయణ కుతుగు నీవే పురుషోత్తమా పున నట్ట నడుమ నీవే నారాయణ ఇటే శ్రీ వెంకటేశ్వరుడా ఇటే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష పుండరీకాక్ష అంటే ఎక్కడ ఉంటాడు? దక్షిణ నేత్ర మధ్యంలో ఉంటాడు. మన ఇంద్రియాలన్నీ ప్రతి ఇంద్రియానికి అధిష్టానం దేవత ఆ పుండరీకాక్షుడు అనే దైవం ఇక్కడ ఉంటాడు. అందుకే ప్రసాదం కాళకదువుడు. కాళకదువుగా కళలో దేవుడు లేడా అన్నాడు. కానీ ఈ పుండరీకం అనే దాంట్లో అక్షి పుండరీకం అంటే పద్మము వంటి కన్ను, పుండరీకం అంటే పద్మం, అక్షి అంటే కన్ను. ఆ పద్మము వంటి కన్ను మధ్యములో సూక్ష్మరంధ్రం ఉన్నది. నివారశుగవర్తన్వీ పీతాభా సత్యణోమ స్యాత్ శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత. ఇక్కడ ఆ పరమాత్ముడు పుండరీకాక్ష రూపంలో ఉన్నాడు. దృగ్దీక్షా సాంప్రదాయంలో ఇక్కడ ఏకాగ్రత చేసి దృష్టిని నిలబెట్టుకుని ఆర్యాదర్పణం పొంది ఆర్యాదర్పణం ద్వారా దశవిధ ప్రళయాలను దర్శించి ఆ దశవిధ ప్రళయాలలో తాను పోనివాడు, నశించనివాడుగా మిగిలిపోయి శాశ్వతుడుగా జ్ఞాపకం. కాబట్టి మనలోని శాశ్వతత్వాన్ని నిరూపించేవాడు ఎవడు? ఆ పుండరీకాక్ష. ఆ దైవం మనలోని శాశ్వతత్వాన్ని నిరూపిస్తుంది. అందుకనే ఎవరైనా సరే ప్రసాదం తినే ముందు ఏం చేస్తారు? మొదలు పెట్టకూడదు. దక్షిణ నేత్రంతో మొదలు. దక్షిణ నేత్రం అందుకే ప్రదక్షిణ కూడా ఎటు నుంచి? కుడి నుంచి ఎడమ. అదే కానీ ఎడమ నుంచి అప్రదక్షిణం కాదు.
కాబట్టి ఆ పుండరీకాక్షుని యొక్క అనుగ్రహం చేత మనం పవిత్రులం అవుతాం. అందుకే పవిత్ర శబ్దాన్ని కూడా ఏం చేస్తున్నాం పలుకుండాగా అపవిత్ర పవిత్రో వాసద్వాస్థాంగదో వివాయ స్మరేత్ పుండరీకాక్ష సబాహ్య అభ్యంతర శుచి. లోపల బయట నీకు ఏ అపవిత్రత ఉన్నా ఏ మాలిన్యం ఉన్నా కూడా ఈ పుండరీకాక్షుని యొక్క ప్రభావం చేత తొలగిపోతుంది. కాబట్టి ఈ కళ్ళ ద్వారా ఏమి చూసినా ఆ పుండరీకాక్షుడే చూస్తున్నాడు. కానీ వీడేమనుకుంటున్నాడు, ఆ అమ్మాయిని చూశాను, ఈ అమ్మాయిని చూశాను, ఆ పిల్లని చూశాను, ఈ పిల్లని చూశాను, ఎంత వెతికినా మా ఆవిడ అక్కడతో కనపడలేదు, ఫోన్ చేసాడు ఆవిడ, ఏమిటమ్మా ఇంతమందిలో ఎక్కడ ఉన్నామని వెతకలేకపోతున్నాడు. అప్పుడు ఆవిడేం చేసింది, నేను ఎర్రొచ్చి వచ్చి పట్టు చీర కట్టుకున్నాను, గుర్తుపట్టచ్చు కదా, అయినా ఎంతమంది ఉంటే మాత్రం నన్ను గుర్తుపట్టడం చేత కదా నీకు అని అక్షాతలు కలిసి ఇప్పుడు ఏం వెతికాడు, ఎర్రొచ్చి పట్టు చీర పోలేడు బాబు, ఎంత బదులు ఎక్కడ చూడడం రాదు, తేనా కాదా, పెద్ద సమస్య ఆయనకి పాపం. అందుకని ఆయన ఏం చేశాడు, అదంతా నాకు తెలవదు కానీ అది ఫలానా గేట్ దగ్గర కృష్ణుడి విగ్రహం ఉంది కదా, నేను అక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నావో ఆ కృష్ణుడి విగ్రహం ఎత్తుకుంటురా. ఏది ఈజీ, ఈ 1000 మందిలో ఎర్రంత పడిచారు కానీ తెలిస్తే వాళ్ళందరూ ఏదో చేస్తున్నాడు ఏదో చూస్తున్నాడు అనుకున్నారు, ఆ ధర్మం ఆపాదించారు అనుకోండి, వాడికి దేహశుద్ధి అవుతుంది, వాళ్ళ ఆవిడ కనపడడం సంగతి దేవుడు. అందుకని వాడు కాస్త తెలివిని వాడేవాడు. అందుకని ఏం చేశాడు, ఇప్పుడు నేను నిన్ను వెతకలేను కానీ దయచేసి నువ్వే నన్ను వెతుక్కుని, నన్ను వెతుక్కోకల్లా ఎవరు వెతకాలన్నప్పుడు ఆ కృష్ణుడు, అది స్థిరం కదా, ఆ పరమాత్మ స్థిరం కదా, నేను ఆయన పక్కన నువ్వు ఆయన వెతుకుంటున్నావు. ఇప్పుడు ఎవరిని ఈవిడు వెతుకుతున్నట, ఈ 1000 మంది ఆడపిల్లలందరూ ఏమిటమ్మా ఏమిటి వెతుకుతున్నావు అన్నట్ట, ఇక్కడెక్కడో కృష్ణుడు ఉన్నట్టండి, ఇక్కడెక్కడో కృష్ణుడు ఉన్నట్టు, ఆ కృష్ణుడి దగ్గర వెళ్ళాలి. ఇప్పుడు కృష్ణుడితో ఏమిటి పని వచ్చింది నీకు, ఆయన అక్కడ రావడం, కృష్ణుడు వెతికినా వాళ్ళ ఆయన వెతికినా సబాహ్య అభ్యంతర శుచి. వెతికింది కృష్ణుడే, వాళ్ళ ఆయన అనుకుంటుంది అంతే కాబట్టి భ్రాంతి చేయాలి. కృష్ణ కృష్ణ కృష్ణుడు 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 ఏవా కృష్ణుడు అక్కడ వాచుకున్నాడు, అక్కడేనమ్మా ఎంట్రన్స్ గేట్ పక్కనే ఉంది కదా, దారి నుంచి అడ్డించే వచ్చావు కదా, ఏమిటో ఆ మాత్రం చూడదు, అంతా పై చూపే, కాస్త నేల చూపులు కూడా ఉంటే కనపడదు. ఇప్పుడేం చేసింది, ఎంట్రీ తెలిసిందిగా, నేత్రద్వారవచనం సూక్ష్ముడైన పరమాత్మను కాంచలేక మూత్రద్వారమున పడి చెడిపోదురేమ అఖిల జీవ సంగ ఆత్మలింగ. నేత్రద్వారవచనం ఉన్నటువంటి మోక్ష పట్టణాన్ని అందించేటటువంటి పరమాత్మను గ్రహించలేక, ఇది కూడా ద్వారాగా మనకు, కానీ మన నవద్వారాలు ఎప్పుడన్నా నేను కౌంట్ చేసేవారు, నవద్వార పురీదేహి అంటున్నాను కదా, కౌంట్ అంటారా కదా, మరి ఎందుకు మనం దీని మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు, లేవాలి లేచేసాం, తినాలి తినేసాము, పడుకోవాలి పడుకోవాలి, ఇక్కడ పరమాత్మ ఉంటారు కాబట్టి అంతా ప్రతిబింబం. ఇది నువ్వు బింబస్వరూపుడివి. ఆ పునరికాక్షుడు చెప్తున్నాడు ఏమని, రే చూసేవాడు పరమాత్మ, చూడబడేది ఆయన ప్రతిబింబం. ఇదంతా ఏమిటి, చూడబడేది, నువ్వెవరు, చూసేవాడు. నేత్రద్వారాలు ఎవరు చూస్తున్నారు, పునరికాక్షుడే చూస్తున్నాడు. చూడబడేదంతా ప్రతిబింబమే, లేదని చెప్పడానికి ఎంతకంటే గొప్ప సాక్ష్యం ఏంటో. నువ్వు కూడా అదే కదా, లోపల ఉన్నది ప్రపంచమే, బయట ఉన్నది ప్రపంచమే, లోపల ఉన్నది చూడబడేదే, బయట ఉన్నది చూడబడేదే, చూచేవాడు పునరీకాక్షుడు. ఇప్పుడు నువ్వు బింబస్వరూపుడు కదా, ప్రతిబింబం కాదు కదా, వెళ్ళిపోలా సులభంగా. అలా నిర్ణయం అయ్యేట్టుగా, జ్ఞాన నిర్ణయం అయ్యేట్టు చేస్తాడు కాబట్టి అంత లోతైన భావంతో మనం పడుతున్నట, స్మరణతో వస్తున్నట, స్మరణతో పాఠాన్ని నేర్చుకోవాలి, ఆ స్థితిలో లయం అవుతూ పాఠాన్ని పడతావా. కులమును నీవే గోవిందుడానా, కలిమియు నీవే కరుణానిధి. కళ్ళు తెరిచి ఏం చూశాడు, కులమును
మా పిల్లవాడు ఎక్కడ మా పిల్లవాడు మా రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, మా చంద్రు గారు ఎక్కడ ఉన్నారు, అక్కడ మన వాళ్ళు ఎవరు లేరండి, అంతా బ్రాహ్మణే. గోలపాడు గారు కులమును నీవే గోవిందుడా. కులం అంటే ఏమిటండి అసలు అంటున్నాడు గోవిందుడు. కులం అంటే ఏమిటి అసలు? అకుల సమయ అంతస్థ సమయాచార తత్పర కులాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని విభూరాంతర్జిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థారుద్ర గ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢా సుధా సారాభివర్షిణి కటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి. అదిటా కులం అంటే. ఏ కులం వాడివయ్యా అని అడుగుతారట అక్కడ. కౌళ మార్గం అది. ఆ కౌళ మార్గంలో కౌళిని తంత్రం అభ్యసించేటటువంటి ఉపాసకుడిని ఏ కులం ఏదని అడుగుతాడట. ఎవరు? పరమేశ్వరుడు. ఎంట్రీ ఇచ్చే దగ్గర శివగణాలు ఉంటాయి అక్కడ కైలాసం ముందు. మా అమ్మవారు పంపించాలని నేను వచ్చేసి వెళ్ళిపోతున్నానంట. ఓయ్ అక్కడ నందీశ్వరుడు అడుగుతాడు, ఏ కులం ఇది? ఏ కులం అంటే మహేశ్వరుడు 64 తంత్రాలు చెప్పాడు. ఆ 64 తంత్రాల ద్వారా కులాలు ఏర్పడ్డాయి. ఆ ఉపాసకులందరూ 64 తంత్రాలకు సంబంధించి చేస్తున్నామని తంత్ర భాగమేనండి. తెలియదు కాకపోతే అవన్నీ ఏం పేరు చెప్పకుండా విషయాలు చెప్పకుండా లోపలికి తీసుకెళ్లకుండా పైపైన నడిపించేస్తాం. అలా 64 తంత్రాల ద్వారా 3 గ్రంథులు భేదనం. కాకపోతే అది తెలియకపోతే ఆ యంత్ర మంత్ర తంత్ర విధానం ఉపాసనా విధానం తెలియకపోతే ఎప్పటికీ ఆ గ్రంథి భేదనం అవ్వదు. మరి గ్రంథి భేదనం అవ్వకపోతే సహస్రానికి చేరతావా? చేరలేదు. కాబట్టి మరి అక్కడ అడుగుతాడట, ఏ కులమా అనేది అంటే నేను గోవిందుడు కులం అంటాడట. మరి గోవిందుడు ఎవరా? కృష్ణస్య కాళీ. సాక్షాత్తు కాళీ స్వరూపమే శ్రీకృష్ణుడు. ఇద్దరికి అభేదం. ఎవరయ్యా నువ్వు అనగానే ఈ సూత్రం చెప్తాడు. కృష్ణస్య కాళీ స్వయం అని చెప్తాడు. గేట్ తర్వాత చైతన్యం అంటాడు. అందుకని మా కాళీమ్మవారు పంపించారు. చెవా కాళీమాత దగ్గర వచ్చాడయా బాబు, ఆపాక పంపించే అంటాడు. కులమును నీవే కోవి. అంత లోతైన అర్థంతో ఆ మాట వేస్తే మనం ఏమంటున్నాం అండి? పుట్టి బుద్ధి జరిగినప్పటి నుంచి పోయేదాకా ప్రతిదీ దాంతోనే లింక్ చూసుకోండి కావచ్చు. షోడశోపచారాలను దేని బట్టి, షోడశ సంస్కారాలను దేని బట్టి? ఆ కులం. నామకరణం చేయాలంటే రెడ్డి గారి గోతీలు, చౌదరి గారి గోతీలు, బ్రాహ్మణ గోతీలు, అబ్రాహ్మణ గోతీలు, ఇంకా వాళ్ళకైతే ఇంకా మరొకటి. మతమును బట్టి, కులమును బట్టి, బాహ్య రీతులను బట్టి, సంప్రదాయమును బట్టి, దేశమును బట్టి, ఆచార వ్యవహారములను బట్టి, కులమును బట్టి భిన్న 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 భిన్నత్వమే వచ్చేసి. ఇప్పుడు కులం అనేది ఏకత్వం కోసం చెప్పామా, భిన్నత్వం కోసం చెప్పామా? సూర్య నువ్వు ఏ ఉపాసనతో వచ్చావయ్యా? ఏ దేవతానుగ్రహంతో వచ్చావు? ఈశ్వరుని అడుగుతున్నావు కదా. అడగాలంటే నువ్వు లోపలికి రావాలి కదా. నువ్వు లోపలికి ఎంట్రీ ఇవ్వాలంటే వెనకాల ఏమిటి? ఏ గురువు పంపించాడు నిన్ను? ఏ దేవత పంపించింది నిన్ను? ఈశ్వరానుగ్రహం పొందాలంటే ఒక దేవతానుగ్రహమో గురువు అనుగ్రహమో ఉండాలి కదా. అది అడుగుతున్నాడు. కాబట్టి కులమును నీవే. ఎవరైనా ఏం చెప్పుకోవాలట? మాది గోవిందుడు కులం లేండి అని ధైర్యంగా చెప్పుకోగలగాలట. కానీ వాళ్ళ రోజు ఏం చేస్తున్నారో తెలుసా? యాదవుడు మాధవుడు మా కులమే. అక్కడ కూడా వాడికి కూడా మెలికి పరమాత్మ కూడా ఈ కులమని అంటించకపోతే మనకి నచ్చదు. వాళ్ళేమో మన భేదభావాలని పోగొట్టడానికి అవతరిస్తే ఏం చేసాం? రాముడు మా పిల్లవే తెలుసా, ఏమన్నా వెళ్ళామనుకో రాజులు కదా అంతా, ఏమంటారు వాళ్ళు? రాముడు మావాడు విధి
వ్రతాహార పురుషులకు కూడా చూడండి ఎంత ప్రమాదమో ఇది, బాహ్యార్థంతో స్వీకరిస్తుంది. కాబట్టి కులం అంటే ఏమిటి? కుండలినీ శక్తి. అది మేల్కొన్నవాడికి కులం ఉండట, లేకపోతే అది మేల్కొన్న వాడికి కులమే లేదు అసలు, ఇంక ఎంట్రీ లేదు అసలు. కాబట్టి చాలా దూరం, చాలా లోతైన అర్థంతో ప్రయోగించడం, బాహ్యమైన వాచ్యార్థంతో సరిపెట్టు. తర్వాత కళ్ళు తెరిచి మనం అంతా ఏం చేస్తున్నామంటే ఉన్నవాడెవడూ లేనివాడు, ఉన్నవాడెవడూ లేనివాడు, ఉన్నవాడెవడూ లేదు. కులం పోయిందని ఒకవేళ వదిలేసాడే అనుకోండి, వెంటనే ఏం గుర్తిస్తాడు? కళ్ళు తెరిచి మీ అమ్మాయిని ఉన్నవాడికి ఇస్తారా, అసలు లేని వాడికి ఇస్తారా అని అడిగారు. నువ్వు ఏం చెప్తాడు తండ్రి? ఆవం వాడికే ఇస్తామండి, లేని వాడికి ఇస్తావు. అల్లుడు ఎప్పుడు ఉన్నవాడే ఉండాలంట. మరి కోడలు గారు అసలు తక్కువ నుంచి తెచ్చుకుంటే గొడవ ఉండదండి. ఉన్నవాళ్ళ దగ్గర తెచ్చుకున్నాం అనుకోండి, మన లేమితనం అంతా ఆవిడ ముందు బయటపడుతుంది. కోడలనేమో లేమితనంలో తెచ్చుకోవాలట, అల్లుడినేమో ఉన్నవాడు తెచ్చుకోవాలి. రివర్స్. అందుకే నేను ముందు చెప్పి చెప్తాను, జెడ్ 4 తరాల్లో రివర్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఆడపిల్ల ఆస్తి అంతా ఆడపిల్ల మీద పెట్టడం 4 తరాలను చేశారండి. ఇప్పుడు ఎవరన్నా ఉన్నవాళ్ళంటే అమ్మవారే ఉన్నది, అయ్యవారు ఎప్పుడు శివాలయం. భగవంతు ఎవరిదంటే అమ్మవారిదే. చూడండి, కనకదుర్గకి వెళ్ళారనుకోండి, ఆ మల్లేశ్వర స్వామిని పట్టించుకునేవాడు ఎవడు ఉండడు. కనీసం వెళ్ళి నమస్కారం ఉన్నప్పుడు ఆయనతో మనం పని లేండి, పెద్దగా అంతా అమ్మవారే. అన్ని దేవస్థానాలు చూసుకోండి, అంతా ప్రతిభ మారిపోయిందండి. ఏవేవైతే పూర్వం ఈశ్వరుడి ప్రతిష్ట కోసం ఈశ్వర ప్రతిభతో జరిగినాయో, వాస్తవానికి అక్కడ అర్జునుడు తపస్సు చేసి ఎవరి సాక్షాత్కారం పొందాడు? పాశుపదాస్త్రం ఈశ్వరుడు సాక్షాత్కారం పొందాడు. అందుకని దాని పేరు ఇంద్రకీలాద్రి కాదండి. మరి ఆ ఇంద్రకీలాద్రి అన్నటువంటి ఆ పౌరాణిక ధర్మం కాస్త ఏమైపోయింది? మా అమ్మవారి అనుగ్రహం లేకపోతే అదంతా ఏదేమిటి అన్నాడు, అమ్మవారికి పెంచి. అంతే, తండ్రులంతా తల్లులంతా కలిసి ఏం చేశారట? ఆటలు పెట్టి బాగుంది బతకాలి, వాడికి ఇచ్చేవాడు వాడు ఇప్పుడే అవగొట్టేస్తాడు. అక్కడి నుంచి వచ్చింది గొడవ. ఎప్పటిదప్పుడే అవజేసే లక్షణం వాడికి ఉంటుందట. వీళ్ళేంటట దాచుకుంటారండి బాబు, వాడు వినియోగించరు, ఖర్చు అట్టరు, తరాతరాలకి ఇస్తారు. ఒకటే వీలైతే ఒకటి పని చేసి ఇస్తారు. జీవితం అంతా ఇప్పుడు ఏం సరిపోయింది? కలిమియు నీవే. ఎవరండి నీకు కలిమి? అసలు నీ సంపద ఎవరు? అక్కడ ఏం చెప్పాడు? వాడట నీకు కలిమి, కరుణ అనే లక్షణం నీకు కలిమి. కానీ ఇప్పుడు మనకి ఉన్నవాడికి కరుణ ఉన్నట్టారా? ఉన్నవాళ్ళందరినీ పిలవండి, కొద్దిగా ఉన్నవాడి జీవితంలో కరుణ శాతం ఎంత ఉందో చెప్పకుండా ఆ లక్షణం ఎంత ఉంది? ఎంత ఉన్నవాడైతే అంత దయా కరుణ ఏమి తగ్గిపోతుంది. హృదయంలో ఉంటాయి, మనసులో ఉండవు కదా. కాబట్టి ఆ హృదయ స్థానం మూతపడింది ఆ కలిమికి. ఇప్పుడు నాకు అంత ఉంది ఎంత ఉందని చెప్పుకోవడమే తెలుసు. పెద్ద పెద్ద వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళారు, ఎప్పుడు బాగా బిగ్ బుల్స్ పెళ్ళికి వెళ్ళారు అనుకోండి, అక్కడ మీ వెనక ఎంత ఉందనే దాన్ని బట్టి ఆధారం. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ కట్గా స్పష్టంగా కనపడిపోతుంది. ఒట్టు గుట్టు సూటు ఆడి కారు అన్నవాడికి ఒక రకమైన ఆహ్వానం. ఏదో మనలాంటి వాళ్ళు వెళ్ళామనుకోండి, ఆవిడ దగ్గర ఎవడు విభూతి తప్ప అనుకుంటాట. శివుడు ఈశ్వరుడి దగ్గర ఏమిటి ప్రసాదం? విభూతి. అదేదో కాస్త అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మయ్య మహాలక్ష్మీదేవి నారాయణమూర్తి దగ్గరికి వెళ్తే కాస్త అన్న ప్రసాదం, వ్యవహారం, బంగారం, ఆభరణాలు, అలంకారం. అందుకని ఇప్పుడు ప్రస్తుతం తరంలో ఎవరు ఈశ్వరుని పూజించడం లేదు. ఈశ్వరుడు శ్మశానవాసి అని, బూడిద మాత్రమే ప్రసాదం ఇస్తాడని, వైరాగ్యాన్ని మాత్రమే ఇస్తాడని, భోగాలన్నీ దూరం అయిపోతాయని, భోగ శ్రీనివాసుడు అనే పేరు మీద నారాయణ అర్చిస్తున్నారు. ఇలా తిరుమలలో కూడా ఈ రకమైన విధానం ఉంది. కళ్యాణ శ్రీనివాసుడు, భోగ శ్రీనివాసుడు, మూల శ్రీనివాసుడు, ఇట్లా రకరకాల పేర్లు అనుకుంటే అదే ఆ దేవస్థానం విధానాల ప్రకారం, ఆగమం ప్రకారాలు. చివరికి ఇప్పుడు బాగా ప్రాచుర్యం ఎవరికి వచ్చేసిందయ్యా అంటే భోగ శ్రీనివాసుడు. లేదంటే సాక్షాత్తు లక్ష్మీదేవికి వచ్చినంత ప్రచారం
పాపులారిటీ నారాయణమూర్తి కూడా లేదు. ఎందుకని అమ్మవారి దైవం, అష్టైశ్వర్య ప్రధాని, అష్టలక్ష్మి ప్రధాని అని అష్టలక్ష్మి స్తోత్రం వద్దు. ఏ దేవత అయినా నీలోని కరుణకు స్పందిస్తుంది అంతే తప్ప నువ్వు ఎన్ని బంగారప్పులతో అర్చించావో దాన్ని బట్టి స్పందించలేదు. కాబట్టి భగవంతుని అనుగ్రహం పొందాలంటే కరుణ అనే లక్షణం ఉండాలి. అదే నీకు కలిగి. ధరణి ధరాన నెలవును నీవే ఏమిటంటే 2 విషయాలు పెట్టమంట. మళ్ళా కళ్ళు తెరిచాట. ఒకరే ఉదయం పొలం కనపడింది, రెండోసారి ఏం కనపడింది, ఉన్నవాడు లేనివాడు కనపడింది. మళ్ళా కళ్ళు తీశాడు. ఇప్పుడు ఎక్కడికి తీశాడు? బయటికి తెరవల, లోపల ప్రపంచం చూడమన్నారు. బయట ప్రపంచం చూస్తే అవి కనపడాడు. చచా ఏ పనికొచ్చి ఏమి లేదు. అసలు బయట ప్రపంచంలో ఏం పనికిరాదండి బాబు. కళ్ళు మూసుడు కాదు, అంతర్ముఖం ధ్యానం చేయాలి అని కూర్చున్నాడు. లోపల కూర్చోగానే ఏమిటి వచ్చినాయి? తలపులు నీవే ధరణి. ఏంటంటే ధరణి ధరణి అంటే ఎవరైనా వరాహావతారంలో భూమిని మోసేట. ఆయన గురించిన తలపులు రావాలట వాస్తవానికి. కానీ మనకే తలపులు వస్తాయి, పరమాత్మకే ఎరుగా. ఎందుకని భూమండలంలో ఎన్ని జీవులు ఉన్నాయి అన్ని తలపులు పుట్టినాయి. ఇన్ని తలపులు అని చెప్పడానికి ప్రమాణం ఏం చెప్పారండి? భూమండలంలో ఎన్ని జీవులు ఉన్నాయి? 84 లక్షల జీవరాశులు ఎన్ని ఉన్నాయో అన్ని ఆలోచనలు పుట్టాయి. ఇప్పుడు వాటికి వాళ్ళ ప్రాధాన్యత ధరణీధరుడి మీద తలపున నిలపాలా. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పొద్దున్న లేచి దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా భూప్రదక్షిణం చేసి వచ్చేస్తాం తలపుల ద్వారా. కాబట్టి అంతర్ముఖంలో కూడా ఓ ప్రపంచం ఉంది, లోపల కూడా ఓ ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం కూడా అంతా భగవంతుడే. ఈ బయట ప్రపంచం కూడా భగవంతుడే. ఆయన ఎవరు? నీరజనాభుడు ఎవరు? నీరజం అంటే పద్మం. నాభిలో పద్మం ఉందట, మనకు లేదా? అధిష్టాన చక్రం అక్కడ ఉంది. నాభికందమే. మనందరం పుట్టింది ఎక్కడి నుంచి? ఆ నాభికందంతో. ఆ సహాయం లేకపోతే అమ్మట పోషించింది గర్భస్థ శిశువుగా. ఆ కన్న తల్లి ఏమో నారాయణుడు, ఈ పుట్టినవాడు బ్రహ్మ. ఎంత తెలివిగా చెప్పాడు పురాణం. విష్ణు ఎవరమ్మా? నాభికందం ద్వారా కన్నాడట. ఎవరిని? చతుర్ముఖ ప్రజాపతి గారు. పుట్టిన పిల్లవాడెవడు? చతుర్ముఖ ప్రజాపతి. కన్న తల్లి ఎవరు? కాస్త వాళ్ళ తండ్రికి ఏమైనా తెలుసంటావా? ఏమైనా పట్టించుకున్నాడంటావా? ఈవిడ ప్రసవ వేదన కానీ, ఈవిడ గర్భవాసం నరకం కానీ, ఆ శిశువు గోల కానీ ఆయనకి ఏమైనా పట్టిందంటావా? ఆయనకేం పడదండి బాబు, ఎంతసేపు ఆయన గోల ఆయనే అన్నట్టు అన్నాడు. ఈ మాటలు అన్నారా లేదా జీవితంలో? ఎప్పుడప్పుడు అంటారు. ఎందుకని? నువ్వంటే ఆ పిల్లాన్ని చూడడమే నీ పని. మీ ఇద్దరిని పోషించే ఉద్యోగం ఎవరిది? ఆయనది. ఆయన కూడా నిదో పడే కూర్చుంటే భోజనం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఆయన వెళ్ళాడు ఆయన పని మీద. ఆయనకి ఆయన సాక్షిగా ఉండి ఆయన పని ఆయన చేస్తే నీ జీవితం పెడుతుందంటావా? ఆహా మా ఆవిడ ఎంత బాగుందో, ఆహా మా పిల్లాడు ఎంత బాగుందో నీ ఇద్దరు ముందు కూర్చొని ఇద్దరిని పొగుడుతూ ఉంటే జీవితం జరిగిపోతుంది. ఆయన సాక్షీశ్వరుడు. ఆవిడెవరు? నారాయణమూర్తి. పుట్టినవాడెవడు? తెలివిగా లేడో ఈ సత్యాన్ని పట్టుకెళ్ళి ఆ పౌరాణిక దృక్పథంతో ముడిపెట్టి నీరజనాభ. ఎవడండి? నెలవంటే ఉనికి. నెలవంటే ఏమిటి? ఉనికి. వడవర్తి స్వాతి గారు ఎక్కడ ఉంటారండి? ఏ ఏరియా మీది? ఏదో అక్కడికి వచ్చి అడిగాం అనుకోండి. ఎక్కడండి అంటే అదిగో అటు వెళ్ళమయ్యా, కుడి చేతి భయపడి రెండో ఎదురుగా 36 అంతస్తుల మేడలో 37వ అంతస్తులో ఉంటుంది. పోవటం 6 అంతస్తుల మేడ 37. అదిటా నెలం అంటే.
ఆకాశమే కదా మన నెలవు కదా, పంచభూతాలే కదా మన నెలవు. వాస్తవానికి ఆలోచించండి మరి. కానీ మరి ఆ పంచభూతాలను మన నెలవని అనుకుంటున్నామా? అనుకోవడం లేదు. ఆ సూర్యుడే కదా మన సృష్టికంతా ఆధారం. కాబట్టి నా నెలవ ఎవరు? ఆ సూర్యుడే అని ఎప్పుడైనా అనుకున్నాడా? అనుకుంటే ఎవరు? ఆయన నారాయణమూర్తే, సూర్యనారాయణుడు. మరి నెల ఎవరు? జనాభుడు. రోజు మనకి పద్మాకారంలో కనబడుతున్నట్ట. నీరజం అంటే పద్మం. సూర్యుడు కూడా ఈ సృష్టిని అలా చతుర్ముఖ ప్రజాపతి ద్వారా మనకి వ్యక్తమయ్యేటట్టు చేశాడు. కాబట్టి ఆధారం ఎవరు? సూర్యనారాయణుడు. ఎవరి ద్వారా సృష్టి వచ్చింది? చతుర్ముఖ ప్రజాపతి గారి ద్వారా వచ్చింది. కాబట్టి ఈ దృష్టితో చూస్తే మీ పిల్లలందరూ ఎవరు? ప్రజాపతులే. అందుకని మళ్ళీ పెళ్లి చేసి కూడా వాడిని ఎందులో ప్రవేశపెడుతున్నావు? రాజాపత్య ధర్మంలో ప్రవేశపెడుతున్నావు. గృహస్థాశ్రమం అంతా ఏంటి? రాజాపత్య ధర్మం అయ్యా బాబు. అధిష్టాన కేంద్రానికి అధిపతి ఎవరు? ప్రజాపతి. ఎంత కరెక్ట్గా పెట్టారో చూడండి. ఈ చివరి ఆ చివరి దాకా దృష్టికి చూసినా సమిష్టికి చూసినా పర్ఫెక్ట్ మ్యాచింగ్తో పెట్టారు. నెలవును నీవే తనును నీవే దామోదరానా, మణికియు నీవే మధుసూదనా. ఏమిటండి ఇది కూడా మళ్ళీ అదే దామోదరుడు అట. దామం అంటే పద్మం, ఉదరమునందు గలవాడు. అదేనండి. పను ఎవరట ఇప్పుడు? ఆ దామోదరుడే. కానీ ఎప్పుడైనా ఈ తనువును చూసి ఇది ఆయన అనిపించిందా? అనిపించిందా? నల్లగా ఉంది, తెల్లగా ఉంది, మురికిగా ఉంది, శుభ్రంగా ఉంది, మైసూర్ కాండలు అరిగిపోలేదు. ఇంకా సేపు తనను తాను చూసుకుని ఆహా నారాయణ మూర్తిని దర్శించారు. భగవంతుని దర్శించాలంటే ఎక్కడ పోకర్లా, తనను తాను అద్దంలో చూసుకున్నాడండి. అక్కడ ఎవరున్నారు? అడేగా ఉన్నది. నమస్కారం పెట్టు. ఏంటంటే మీకు మీరే నమస్కారం పెట్టుకున్నారు. తనువు నీవే దామోదరా. నీకు ఆయన వేదం ఉందా ఇప్పుడు? లేదు. జీవేశ్వరో అభిన్న. ఎంత గొప్పగా ఆయన చేశాడు. ఎవరికి వాడు శరీరాన్ని చూసి ఏడవకూడదట. ఇట్లాంటి శరీరం ఇచ్చాడు. నాకు అర్థం కాదు. కాస్త భీవుడు అంత శరీరం ఇవ్వచ్చు కదా. అన్ని అసంతృప్తులు తనువుతోనే ముడిపడు. దేహాభిమానంతో తొలగించాలంటే ఏం చేయాలి? దివ్యానుభూతిని చేస్తారు. ఎక్కడెక్కడ దేహాభిమానం కలిగిందో అక్కడక్కడలా దైవాన్ని చేర్చడానికి. అప్పుడు ఏమైపోయింది? ఇది పోయింది. ఆ తనువు మీద అభిమానం పోయింది. పోయి ఎప్పుడు చూసినా కూడా మొదలు వెళ్ళిపోయింది. తన తనువును చూసి తానే అక్కడికి వెళ్ళామండి. బాబా గారి ఏం చూసాము? శరీరాన్ని చూస్తే అక్కడ కళ్ళ కనబడేది బాహ్యంగా చూస్తే శరీరమేనా? ఆయన భగవంతుడైనా కాదా? ఆయన అడిగితే ఆయన ఏమన్నాడు? నువ్వు కూడా భగవంతుడే. అదే తనువును నీవే దామోదరా. ఇక్కడ తనువును చూస్తే అక్కడ తనువేగా చూసింది. అది కాదే దేవుడు, ఇది కాదా దేవుడు? ఏది కాదు దేవుడు, ఏది కాదు బ్రహ్మము. ఏకం సద్బ్రహ్మ అన్నప్పుడు ఈ తనువు బ్రహ్మము కాదా? ఇంగ్లీష్రాగా కాదా? ఇంగ్లీష్రా కాదా? అందుకనేగా పారేసిపోతున్నావు, పట్టుకెళ్తున్నావు కాదా? రేపొద్దున వెళ్తావమ్మా, వెళ్ళేటప్పుడు ఎలా పారేసిపోయావుట నువ్వు? నాకు అర్థం కాదు. ఎంత ప్రేమగా చూసుకున్నావు, దీన్ని పట్టుకెళ్ళొద్దు కాస్త. నీ శరీరమే దానికి ఎంత ప్రీతి ఉంది. మరి ఇంత ప్రియమైనటువంటి తను అక్కడ పారేసిపోవచ్చా నువ్వు అని ఆయన అడిగామనుకోండి. పోతున్న వాడిని పట్టుకెళ్ళమయ్యా అని. పుల్లు ఇస్తారా? నాకు ఎందుకండి, హాయిగా పక్క శరీరం నూతన భోగాన్ని అనుభవిస్తాం, నూతన జీవాన్ని అనుభవిస్తాం, నూతన లోకాన్ని అనుభవిస్తాం. నాకెందుకు లేదు కరెక్ట్. అది బ్రహ్మం అంటాం కరెక్ట్. పుల్లిస్తరాగని పారేసిపోవడం.
శరీరంలో ఉండి చూస్తే భూతాలను తీసిపోతారు కదా. ఏమవుతుంది తను అంటే ఏమనాలి ఇప్పుడు? ఏ తను అనాలి? అందుకే తను అన్నాడు, ఇది అదని చెప్పాలి ఆయన. తను అన్నాడు అంటే ఏ తను అయినా బ్రహ్మస్వరూపమే. కానిది అబ్రహ్మము అనీశ్వరము లేనే లేదు అసలు. కాబట్టి ప్రతిదాన్ని బ్రాహ్మీభూత స్థితిని చూసుకోవటం లేదు. అదంతా బ్రహ్మమే అనే దృష్టితో చూడు. అదంతా దైవమే, అదంతా ఈశ్వరుడే, అదంతా పరమాత్మయే, అదంతా బ్రహ్మమే. అప్పుడు తనువు కూడా బ్రహ్మమే. తనువుని నీవే దామోదర. ఎవరండి వాళ్ళ? మధుసూదన్ పక్కింటి ఆయన మధుసూదన్ రావు గారు ఉన్నారు కదా, ఆయనే. ఆయన గురించారా చెప్పేది? కాదా? అయ్యో, ఎవరో ఒక ఆయన మధుకైటభులు అని ఆయన వేసేసాక సూదన అంటుంది పంపించేయడమే. కాబట్టి ఆ మధుకైటభులు ఎలా పుట్టారట? వాళ్ళ జరిగిన జననం ఎంత జననం. అందుకే మన శాస్త్రవేత్త మీరు అన్నీ ఉక్కిడి పోరాడాలి. ఎక్కడన్నా చెవిలో గులుగు నుంచి పట్టండి. ఈ దేవుడికి ఏం పని పాట లేదు. వెంట్రుక రోజు పుట్టాడు, ఏమిటో కట్టు కథలు చెప్తారు మీరంతా. అర్థం ఏంటి? శ్రవణ దోషం. దోషాన్ని చెప్తున్నాడు. దోషభూయిష్టమైన మాటలను ఇష్టపడతాడు వాడు మధుకైటభుల యొక్క ప్రభావం. భగవత్కథాశ్రవణం విని ఆనందించవలసినట్టు అవ్వడానికి ఇవ్వబడిన చెవుల్ని ఎంతకాలం దేనికి వాడాం? వ్యర్థాలాపాలు వినడానికి, శుష్కవాదములు చేయడానికి, శుష్కవాద శ్రవణం చేయడానికి. ఇద్దరేదో వాదించుకుంటూ ఉంటారండి, మధ్యలో మనకి ఏమిటి పని? కానీ మనకు ఆసక్తి కలుగుతుంది శ్రవణానందం. వాళ్ళిద్దరూ అత్తా కోడళ్ళిద్దరూ పోటకుండా మామయ్య గారు అలా చూసి శ్రవణానందం అనుభవిస్తాడు. ఎందుకని? మధుకైటభులు ఆశ్రయించరాయి. ఆ మధుకైటభుల యొక్క ఆశ్రయం ఇచ్చావంటే అయిపోయింది జీవితం ఖాళీ. అందుకని వెంటనే మధుసూదనుడు నీ మనికి మరి వాళ్ళని నిర్జించాలంటే ఏం చేయాలి? ఆ మనికంటే ఏమిటి? శుద్ధ బుద్ధి. ఆ మనికంటే ఏమిటండి? శుద్ధ బుద్ధి. ఆ శ్రవణాసక్తి ఎక్కడ పుట్టిందయ్యా అంటే బుద్ధిలో పుడుతుందండి. అదే మననం అవుతుంది, అదే నిధిధ్యాసనం అవుతుంది, అదే బుద్ధి మాలిన్యం. అప్పుడు మలిన బుద్ధి అయిపోతుంది. ఆ మలిన బుద్ధి తయారైన మధుకైటభులు మరి ఏం చేయాలి? సుదర్శన చక్రాన్ని వాడాడు అంటే అది అక్కడే దానికి ముందు. కాబట్టి సుదర్శనం వాడకపోతే ఈ అలవాట్లోంచి బయటపడడం. అందుకని ఎప్పుడైనా సరే నీకు శుద్ధ బుద్ధి కలిగిందంటే ఆ శుద్ధ బుద్ధి భగవంతుడే, ఈ మలిన బుద్ధి ఆ మధుకై. కాబట్టి ఎప్పుడెప్పుడైతే మనకి లోక కథాశ్రవణం, ఇంకొకటి భగవత్ కథాశ్రవణం, మనం దేనికి ప్రాధాన్యస్తున్నాం అని చూసుకోవాలట. మధుసూదనుడుగా మధుకైటభులుగా ఆ ప్రతీకాత్మకంగా చెప్పాడు. చెవిలో పుట్టారు. చెవిలో పుట్టడం అంటే అర్థం చేసుకోవాలి. చెవిని ఆశ్రయించి ఆసురీ గుణాలు పనిచేస్తుంది. సరే, అప్పుడు దంభోదర్పోభిమానస్య క్రోధ పారుష్యమేవ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద ఆసురీ అన్నవన్నీ ఇక్కడ చేరతాయి కదా మరి. కాబట్టి సుదర్శనం. అప్పుడు కళ్ళెదురకుండా భగవంతుడి బొమ్మ పెట్టాలి. అత్తా కోడళ్ళ పోట్లాడ కాదరా బాబది. ఏమిటది? ఏమిటది? విద్యావస్తు. సాయంత్రం వస్తే తెలుస్తుంది నీకు. వాళ్ళిద్దరూ కలిసిపోయి నిన్ను కొడతారు. కలిసి వాళ్ళిద్దరు నటిస్తారు. అందుకని మామగారు చాలా తెలివైన వాడు, మధ్యలో వెలిగి. ఎందుకని? ఏదో గడియలో వాళ్ళిద్దరు కలిసిపోతారు. చాలా ప్రమాదం. ఈయన ఒకవేళ కనుక ఎవరో ఒకరి పక్షం స్వీకరించాడే అనుకోండి, ఇంతే సంఘటన. తర్వాత ఇద్దరు కలిసి మట్టుకెళ్ళేస్తారు. ఒకరితో పడవలసింది, ఇద్దరితో పడవలసింది. కాబట్టి అనుభవజ్ఞుడైన వాడికే తెలుస్తాడు, లేకపోతే తెలియదు. కొత్తగా మామగారైన వాడికి తెలియదు. నువ్వే కరెక్ట్ పో అంటాడు. సాయంత్రానికి తేడా వస్తుంది. మళ్ళీ పోనీ ఈవిడు గారు కోడల్నే కరెక్ట్ పోతాడు, ఇంకా అది మరీ ప్రమాదం. కాబట్టి మామగారి యొక్క ఉద్యోగం ఏమిటయ్యా అంటే మౌనైనా కలహంగా మీరు చూసుకుంటారు. ధన్యవాదాలు అని సాక్షిగా ఉండాలి. అంతేగాని తొందరపడి అటో ఇటో కనుక మనం ఓటేసామా
ప్రమాదం. బాహ్యం. అంతరంలో వెరీ డేంజరస్. ఈ ఒక్క చెవే నరక ద్వారం అంటది. మనకున్న అన్ని ఇంద్రియాలలో ఇది నరక ద్వారం. ఎందుకంటే మరణకాలంలో ఆఖరికి పడిపోయేది ఇదే. పుట్టిన తర్వాత వికసించేది కూడా ఇదే. మొదట వికసించేది ఇదే. 3 నెలల తర్వాత చూపు నిలబడుతుంది. కానీ ఈ లోపల ఆల్రెడీ వాడు శ్రవణేంద్రియం ద్వారా గుర్తించేస్తాడు. అలా చిటికి వేయండి, చక్కనట్టు తిరుగుతాడు. కళ్ళు తెరవడు. చిన్న పిల్లవాడు చూడండి మీరు, అటు చిటికేస్తే కళ్ళు మూసుకొని అలాగే నవ్వుతుడు తిరుగుతాడు. ఇటు చిటికేస్తే మళ్ళీ అడ్డు తిరుగుతాడు. ఇప్పుడు వాడికి పని చేయట్లేదు. మరి ఇప్పుడు కాదు, తల్లి గర్భంలోంచే పని చేస్తుంది 7వ నెల నుంచే. కాబట్టి అదే నీ ముక్తి ద్వారం, అదే నరక ద్వారం కూడా. అదే ఇంద్రియాన్ని శ్రవణ మనన నిధ్యాసలకు వాడావు. అప్పుడేమైంది? కాబట్టి అంత విషయాన్ని విడిచాడు అందులో. ఏం వినాలంటే ఇప్పుడు ఇంతకి మళ్ళా అదే దాంతోనే చెప్తున్నాడండి. దుఃఖైట ఫుల్ దున్మాడేశాం. ఇప్పుడు ఏం వినాలి? విఠల 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 నామాన్ని వినాలట. అక్కడ ఉంటాడు ఈయన, అక్కడ ఉంటాడు విఠలుడు. కాబట్టి నాదాంతరంగుడు మధుసూదనుడు విఠలుడు ఈ లోపల ఉన్నాడు. ఆ నాదశక్తి ద్వారా ఆ గుండెను కొట్టుకున్నట్టు చేస్తున్నాడు. అదే మన సైన్స్ పుస్తకాలు చదువుకుంటే ఏముంది? లబ్బు డబ్బు లబ్బు డబ్బు ఎవరికి అలా ఎలా చెప్పేవన్నాం? చెప్పేవాడు కావాలంటే విను. హార్ట్ ఆపరేషన్ చేసి చూపిస్తా, ఓపెన్ చేసి చూపిస్తా. లబ్బు డబ్బు లబ్బు డబ్బు. నిజంగా అది లబ్బు డబ్బు అని అన్నట్టు మీరు వీళ్ళు ఎప్పుడైనా చూడండి, ఓపెన్ హార్ట్ సర్జరీ వీడియోలు ఉంటాయి. నిజంగా అలాంటి శబ్దం ఏమి రాదు అక్కడ. 2 సంచులు అవి, యాక్చువల్గా 2 సంచులు అండి. ఆ సంచులు ఇలా మూసుకుంటే తెరుచుకుంటాయి, మూసుకుంటే తెరుచుకుంటాయి. వీడికి ఈ ఎవరైతే ఆపరేషన్ మొదటిసారి చేశాడో వాడికి మనసులో అది స్ఫురించింది. వాడు రాశాడు అది, ఇంకా అదే కొట్టుకుపోయింది. ఎవరు చదువు లబ్బు డబ్బులు కొట్టుకుపోయింది. అలా కొట్టుకోదు నాయన, విఠల 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 అలా కొట్టుకుంటుంది అన్నారు మహర్షి. ఆ నాదశక్తి గట్టిగా అంటే ఆకాశం నిలబడేట అనాలట. ఆ ఠా అని పోయేటంతే. ఠావులు తప్పే. ఠావులంటే ప్రాణాలు. ఈ ఠా అన్న అక్షరం చాలా విశేషం. పోయేటప్పుడు కూడా అంతే. ఏ రామ్ అలా పోడు. ఠా ఆ పోయి వాట్సాప్ యూనివర్సిటీ ఎక్కువైపోయిందండి ఇదంతా కూడా. అలా కాదమ్మా. అంతర్ముఖంలో నాదాన్ని వినే శక్తి వస్తుంది, దశవిధనాదాలు వినే శక్తి వస్తుంది. ఆ స్థాయికి చేరిన వాడికి ఆ హృదయ నాదం వినపడుతుంది. అక్కడ ఆ విఠల దర్శనం కలుగుతుంది. ఆ విఠల అంటాడని కాదు, అది బాహ్య ప్రయోజనం. వాస్తవంగా దేంతో చెప్పాడు ఇప్పుడు? ఆ వినికి అంటే మన యొక్క వినికిడి శక్తి అనే సూక్ష్మ శక్తిని ఎంత దూరం తీసుకెళ్లాలయా అంటే మన లోపల అసంకల్పితంగా అప్రయత్నంగా అజపాగా విఠల అనే నామస్మరణ జరిగి ఆ దర్శనం కలుగుతుందట. ప్రతి హృదయ స్పందనకి నీవు విఠల దర్శనాన్ని పొందవచ్చు. రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? రోజుగా నిమిషానికి 60 సెకండ్లకి 72 సార్లు కొట్టుకుంటుంది. అంటే ఎన్నిసార్లు భగవంతుని చూసే అవకాశం వచ్చింది? అసలు 1 సెకండ్కి 1.5 టైం చూడతాడు భగవంతుడు. అదంతా కాలగతికి లెక్క పెట్టాం మళ్ళీ, అది ఆ గొడవ కదా. సో కాబట్టి భగవద్ దర్శనం పొందడానికి ఎంత సమయం పడుతుంది? లెస్ దాన్ సెకండ్. ఒక ప్రతి హృదయ స్పందనకి భగవద్ దర్శనం చేయవచ్చు. కానీ మానవుడేమో 100 జన్మల పాటు ఆరాధిస్తే ఆ వైకుంఠుని దర్శనం ఎప్పటికో అది కూడా పోయిన తర్వాత దీనికి పోయిన తర్వాత దాకా ఎందుకు? ప్రతి హృదయ స్పందనకి భగవద్ దర్శనం పొందవచ్చు కదా అని చెప్తుంది ఆ కీర్తన.
అలా దర్శించిన వాడేవాడు వాడు పుణ్యాత్ముడు, వాడు ముక్తాత్ముడు, వాడు శుద్ధాత్ముడు, వాడు కేవలాత్ముడు. వెనికెయు నీవే విఠలుడానా, వెనక ముందు నీవే విష్ణుదేవుడా. అరే ముందు విష్ణుదేవుడే వెనక విష్ణుదేవుడేనట. ఇప్పుడన్నా కనపడ్డాటమ్మా, కనపడ్డా? సరే ఏమిటి చూస్తామమ్మా, చూపుకు చెప్తున్నాడు. అయితే ఎక్కడికి చూస్తావు? వెనకున్నాడు ఎవరు చూస్తావు, మళ్ళీ ఏం చూస్తావు? ముందెవడున్నాడు? వెనకున్నది విష్ణుదేవుడే, విష్ణుదేవుడే అని అనిపించింది. అనిపిస్తేనే నీవు దైవ దర్శనాన్ని పొందగలుగుతావు. అంతటా ఉన్న భగవంతుని దర్శించగలుగుతావు. అలా చూడాలి. పుట్టుగు నీవే పురుషోత్తమా కొన, నట్ట నడుమ నీవే నారాయణ. మన జీవితం అంతా ఎక్కడి నుంచి అక్కడికి పోయింది. పుట్టుక, కొన, నట్ట నడుమ, అంతేనా కాదు? ఎవరున్నారట? నీ పుట్టుకలోనూ ఆ పురుషోత్తముడైన నారాయణుడే ఉన్నాడు, నట్ట నడుమ ఆయనే ఉన్నాడు, కొనకు కూడా ఆయన. దానికి ప్రతీకాత్మకంగా అనంత పద్మనాభుడు. 4 గదులు, 4 గదులు ఉంటాయి. ఆ చివరికి వెళ్ళామనుకోండి ఆ పాత పద్మాలే కనబడతాయి. దాని అవతలకి వెళ్ళామనుకోండి అక్కడ సేవ చేసే లక్ష్మీదేవి, గరుడు, ఆ సేవకాకణం 4వ గదిలో వాళ్ళు. 3వ గదిలో ఆయన పాదాలు ఉంటాయి. 2వ గదిలో ఆయన నాభి, ఆ నాభిలో వచ్చిన బ్రహ్మగారు వగైరా వగైరా. ఈ చివరికి వచ్చామనుకో ఆయన ఏదో ఆమకుక్షితో పడుకున్నటువంటి పద్మనాభుడు ఒక పక్కకి తిరిగి పడుకున్నట్ట. పాపం అదేమిటో భూ పుట్టక ముందు పడుకున్నట్ట, మళ్ళీ భూ పోయేదాకా లేవడం. మరి ఆ కొన ఎవరున్నారు, ఈ కొన ఎవరున్నారంట? ఇప్పుడు అదే తలకాయ నారాయణ కానీ కాళ్ళు నారాయణుడు కాదు. కాళ్ళేనండి ఎవరు సేవించినా కూడా తలని సేవించలేం కదా. మరి పాదపద్మములనే కదా సేవించింది. కాబట్టి పాదపద్మాలే నారాయణుడు, తల కాదు. వాసుదేవా, నట్ట నడుమకు అసలే కాదు. ఎందుకని? బాల్యంలో కనపడ్డ దేవుడు యవ్వనంలో కనపడ్డాడు, యవ్వనంలో కనపడ్డ దేవుడు వృద్ధాప్యంలో కనపడ్డాడు. బాల్యంలో దేవుడు వేరే, నట్ట నడుమ యవ్వనంలో దేవుడు వేరే, కోన వృద్ధాప్యంలో మృత్యు వచ్చినప్పుడు కనపడే దేవుడు వేరే. వేరేనంటావా? ఒక నారాయణేనంటావా? ఆలోచించి చూడండి, ఎంత లోతైనటువంటి ప్రశ్న వేస్తున్నాడు. ఏమయ్యా, పుట్టినప్పటి నుంచి నారాయణ ప్రధానంగానే చూసేవా? బాల్యంలోనూ నారాయణ దర్శించేవా? యవ్వనంలోనూ నారాయణ దర్శించేవా? కడకు మృత్యువుగా వచ్చిన వాడెవడు? వాడు నారాయణుడు. రావయ్యా, నాలో కలిసిపోయే టైం వచ్చింది. ఇంకా ఎంతకాలం నాకంటే దూరంగా ఉంటావు? అప్పుడు ఎప్పుడో పోగొట్టినప్పుడు పోయావు, మళ్ళీ తిరిగి చూడలేదు నువ్వు కదా అని పిలుస్తున్నాడు. మరి నువ్వు ఆనందంగా కదా వెళ్ళాలి. ఏడుస్తూ పోతావే. అందరూ మృత్యు అంటే ఏడుస్తున్నారా లేదా? వెళ్ళిన వాడు ఏడుస్తున్నాడు, ఈ పంపించిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఎంతకాలం ఏడవాలట? మరిచిపోయేదాకా ఏడాలి. ఊరే రావు. అవునా కదా? ఆవిడ అడిగామనుకోండి, ఏమో ఎంతకాలం అయింది మీ ఆయన పోయి అనగానే ఏడుస్తుంది. ఆయన ఎప్పుడు పోయడం మళ్ళీ ఏడుస్తుంది. గుర్తు చేయవాకయ్యా బాబు, నువ్వు గుర్తొచ్చినప్పుడు ఏడుస్తావు. ఇంకా మర్చిపోలేదు ఆవిడ. ఇంకా ఎన్నేళ్ళైందమ్మా? 66 ఏళ్ళు అయిందండి. ఇంకా మర్చిపోలేదు. ఎప్పుడు 66 ఏళ్ల క్రితం పోయినా నేను మర్చిపోలేదు. ఆవిడ గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తాడు. నీవేం చేయాలి? పుట్టు నీవే కొన నట్ట నడుమని నారాయణ. పెళ్లి చేసినప్పుడు ఏం చేసావమ్మా? అమ్మా నారాయణ పుట్టమ్మా, ఎంత స్పష్టంగా చెప్పామమ్మా. మరి ఎవరి కోసం ఏడుస్తుంది ఇప్పుడు ఇవిడ? ఎక్కడ పుట్టాడో, ఎక్కడ కొనో, ఎక్కడ నట్ట నడుమో తెలియక అనంత పద్మనాభుడే బ్రహ్మాండమంతా వ్యాపించిన నారాయణుడట నాకు కనపడకుండా పోయాడే అని ఏడుస్తున్నారు. ఉన్నప్పుడు ఆయన రూపంలో కనపడ్డాడండి. మా శ్రీవారి పాదసేవ రోజు చేసుకునేదాన్ని. అందుకే ఆవిడ దుఃఖం ఏమిటా?
రోజు వాళ్ళ శ్రీవారి పాదాలన్నీ బాగా కడిగేసేది. ఒక సినిమాలో వాడు నిద్రపోతుంటాడు, టైం అయిపోయిందని టకటగా కడిగేసి పాదపూజ చేసి ఆవిడ వెళ్ళింది. కాబట్టి మన దుఃఖాలనే ఇలా ఉన్నాయి రా బాబు, అర్థరహితం. కాబట్టి అంతటా ఉన్న నారాయణుని దర్శించిన ఆయన అప్పుడు మాత్రమే మనం ఎదిగిన వాళ్ళం అవుతాం. చివరికి పాడేసి అయిపోతుంది. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంకా నీవే నీవే. కాబట్టి మనకు పతి గతి అంతా ఎవరు? అది నారాయణుడే. రాముడు అన్న ఆయనే, గోవిందుడు అన్న ఆయనే, విఠలుడు అన్న ఆయన, విష్ణుమూర్తి అన్న ఆయన, దామోదరుడు అన్న ఆయన, ధరణీధరుడు అన్న ఆయన, ఏ పేరు చెప్పిన సర్వనామములు, సర్వరూపములు, సర్వ అనుభవములు కూడా ఆ భగవంతుడిలో. కానీ ఆయన మాత్రం సర్వసాక్షి. కాబట్టి తప్పక మనం ఎలా ఉండాలట? సర్వజ్ఞత్వంతో ఉండాలి, సర్వస్వ శరణాగతితో ఉండాలి, సర్వసాక్షిగా ఉండాలి. అర్థమైందండి.